ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నకరకంటి కోటయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంది. గ్రామం, మండలం? గోపాలపురం గ్రామం, మండలం హుజూర్నగర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, వాడు అసలు రైతులకు ఏమి చేయలేదు. వాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు. కాకపోతే ఆడోళ్ళకి బస్ ఛార్జీలు మాఫీ చేసిండు, కానీ ఆడోళ్ళకి కొట్టుకొని వస్తారు బస్సులనే. ఇది వేస్ట్, ఇది పెట్టడం ఈ పథకం కూడా. ఇప్పుడు వాడు అన్నీ కూడా విఫలమైండు. 400 చిల్లర పెట్టిండు పథకాలు, ఏది కూడా వాడు సక్రంగా చేయలే. వాడు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా. అవును. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్కడ బస్సు ఆపితే ఆడాగేది, ఎక్కడ ఆపమంటే ఆపేది బస్సు కూడా. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఏడు ఆపాయి అంటే ఏడు ఆపేది బస్సు. ఇప్పుడు రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు. రైతు పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఇప్పుడు పంట పండింది, కానీ ఆ పండిన కొంత లెక్క ఎండిపోయినా కానీ దానికి రేట్లు సక్రమంగా లేవు. వీడి పాలన విఫలమైంది పూర్తిగా. దీంట్లో అది వాడు కేసీఆర్ చెప్పి వచ్చినప్పుడే మంచిగా చేసిండు. ముసలోళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్నాడు, 2,000 రూపాయలు కూడా సక్రంగా ఇవ్వట్లేదు నెల. ఎప్పుడో ఇస్తుండు వాడు ఇష్టం వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లగాళ్ళకి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా 2,000 రూపాయలు ఇస్తున్నాడు. చదువుకున్న ఆడపిల్లగాళ్ళకి బండ్లు కొనిస్తున్నాడు. ఏదీ లేదు. వాడు చెప్పినవి అన్నీ కూడా మనిషి అన్నీ విఫలమైనవి. అంతే. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ పేరమ్మా? విజయమ్మ. ఏం చేస్తుంటారు? కరువు పని. గ్రామం, మండలం? ఆతంకూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా కరువు పని గురించి పని చేసిన 100 రోజులు పని చేసిన మాకేమీ లేదు. నేను మా నాయన లేడు, మా అమ్మ లేదు, నాకు పిల్లలు లేరు, భర్త లేడు. చేస్తున్నాం కానీ డబ్బులు రాలేదు. ఇప్పటిదాకా చేసినావు. నేను 100 రోజులు పని చేసిన ఆయన నా రెక్కలు కదా ఇస్తలేవు, మళ్ళీ చేయాలా, మళ్ళీ అప్లికేషన్ పెట్టినాం. మేము పేదవాళ్ళం, ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు రాలే. ఒక ఆధార్ కార్డు, బస్సు. మరి ఏమి ఇస్తారో ఇప్పుడు మాట్లాడిపోయారు. ఇగో ఇచ్చారు. మేము పేదవాళ్ళం, పేద బిడ్డని. అందరికి సౌకర్యం చేయాలని నేను చెప్తా. కరువు పని చేయాలి నాయన. డబ్బులు అయితే రాలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఏం చేయలే, ఎవ్వరు ఏం చేస్తలే. పేదలకు ఇల్లు పంపుతున్నారు. నేను 2 మాటలు అప్లికేషన్ పెట్టినా, ఇల్లు రాలే. మరి మా హాస్పిటల్కి డబ్బులు పంపుతారా? ఏమి ఇస్తారు? భర్త లేని వాళ్ళకు, పిల్లలు లేరు, ఏడ్చి కండ్లు పోతున్నాయి. మరి ఇల్లు ఇస్తారా నాయన? మాకు ఇల్లు ఇస్తే చాలు. నా పేదదాన్ని, పిల్లలు లేరు, భర్త లేడు, అమ్మ నాయన లేడు. నాకు చెప్పు నాయన, నువ్వే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? నేను ఇళ్ళల్లో పనిచేస్తాను. గ్రామం, మండలం? అనంతరం గ్రామం, పెన్బాడు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది. నాకు ఫ్రీ బస్సు అనేది ఉంది. కరెంట్ ఫ్రీ ఉంది. గ్యాస్ డబ్బులు ఒకటి పడట్లేదు. అంత మంచిగా ఉంది. అంతే. ఇందిరా మిల్లు అయితే రాలేదు. మేము అప్లై చేసుకున్నాం కానీ ఇంకా అమలు కాలేదు. 2వ విడతలు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ పాలన కంటే ఇది బెటర్. ఎందుకంటే ఫ్రీ బస్సు, ఇళ్ళలో పని చేసుకున్నాం కాబట్టి ఫ్రీ బస్సు అనేది ఉంది కాబట్టి కొంచెం మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దశరథ. ఏం చేస్తుంటారు సార్? టైలర్ పని చేస్తాను. గ్రామం, మండలం? జులూరుపాడు మండలం, నరసాపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి అంటే కొన్ని కళ్ళకునే చేయలే కదా ఆయన. అన్నీ ఆడ చేసాడు. ఇప్పుడు పింఛన్ అన్నాడు 4,000 ఈయన. కొన్ని ఇంకా మన లేడీస్కి 25,000 అన్నాడు. 2,500 అవి లేవు. రైతు బంధు కొన్ని బాగా లేదు.
2 లక్షలు అన్నాడు, తెచ్చిన వాళ్ళే చేయలే. కొన్ని అవన్నీ చేస్తే పర్వాలే అనుకున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఈయన కూడా మంచిగా ఇది చేసుకుంటే బయటపడతాడు అంతే, ఇది చేయకపోతే దెబ్బే. గతంలో ఒకప్పటికంటే కేసీఆర్ చేసినవి కూడా బాగానే ఉన్నాయి. కేసీఆర్ చేసినవి కూడా ఆయన తీసేయకూడదు, ఆయన చేసినవి మంచిగా ఉన్నాయి. ఈయన ఇది చేసుకుంటే ఈయనకు మంచిదే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లతీఫ్ సయ్యద్ లతీఫ్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్లంబర్ వరకు చేస్తాను. గ్రామం, మండలం? సూర్యాపేట లోపల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం అయితే మంచిగానే అనిపిస్తుంది. ఇబ్బందులు అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. కాకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు జరుగుతున్నాయి బస్సులలో, అటు ఇటు ఫ్రీ బస్సులో కూడా అట్లా. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామాలలో ఈ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు మీరున్న దగ్గర? లబ్ధి అంటే ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది, రైతు బంధు అన్నది కొద్దిగా లేటుగా వస్తుంది, అదొక ప్రాబ్లమే అవుతుంది. అది కూడా ఇక సన్న బియ్యం ఒకటి స్టార్ట్ చేసిరు మళ్ళీ. ఓకే, అన్నీ కరెక్టే ఉన్నాయి. కొద్ది చిన్న చిన్న పరిష్కారాలు కావట్లేవు, అట్లా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అప్పుడు కూడా కొద్దిగా మంచిగా ఉండే, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. ఎవరు ఏం ఖరాబ్ చేయలేదు, మంచిగా చేసారు. పథకాల కొత్తగానా? ఇక గతంలో ఏమున్నాయి పథకాలు, ఆడ పిల్లలకైతే జాబ్స్ ఏమి ఇవ్వాలి. ఎప్పుడు ఆయన జాబ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు స్టూడెంట్. ఇప్పుడైతే ఏం జాబులు మంచిగా ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి, అదొకటి ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను టైలరింగ్ చేస్తుంటా. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే పర్వాలేదు, చేసేంత వరకు బాగానే చేస్తున్నాడు. ఫ్రీ కూడా బస్సు పొట్టిండు బాగానే ఉన్నది. ఆ సన్న బియ్యం ఇస్తున్నాడు, కరెంటు ఫ్రీగానే ఇస్తున్నాడు, ఇంకా ఇచ్చేవి కూడా కొన్ని ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నాయి. దాన్ని పట్టుకొని మనం ఏదో ఆయనని ఇబ్బంది పెట్టడం, దానివల్ల మనకు వచ్చేది కూడా ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఉంటాయి, విమర్శిస్తుంటాయి, చేస్తూనే ఉంటాయి. కానీ దాన్ని మనం ఏ రకంగా కూడా చూడాలనేది కూడా మనకి కొంత ఆలోచించాల్సిన విషయం అన్నమాట. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయన ఏం చేసిండే, దొరల పాలన చేసిండే. ఆయన ఇప్పుడు ఇన్నిసార్లు అసెంబ్లీ పెట్టిండ్రు, ఒకనాడు కూడా అసెంబ్లీకి రావైతే దాని కనీసం ప్రతిపక్షంగా ఉండి కూడా నువ్వు దాని గురించి విమర్శించవైతే చేయవైతివి. వాళ్ళు ఏం చేస్తారు, ఏం పోతారని ఆలోచించకుండా మీ ఏమైనా కొడుకుని అల్లుని పెట్టి వాళ్ళతో విమర్శలు చేయించుడు, వాళ్ళని తిట్టుడు తప్ప రెండోది ఏం లేదు అక్కడ అసెంబ్లీలో. ఏం చేసిండు ఆయన? ఆ కాళేశ్వరం అనేది కట్టిండు, అది ఏది 1 కోటి ఎకరాలు ఉన్నాయి. 1 కోటి ఎకరాలు ఎడిపోయినాయి, ఆడ పారుతున్నాయి, ఎవరికి పారుతున్నది ఆ భూమి? అది. థ్యాంక్ యూ సార్. ఓకే.